సహోదరులు భక్తి సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు జనవరి 25. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించును. ఎఫ్ఎస్సి 3:10. దేవుడు మందిరం యొక్క నమూనాను ఇచ్చిన దినమే దావీదు జీవితంలోని గొప్ప అద్భుతకరమైన దినము. మొదటి దినవృత్తాంతములు 28:19. తన జీవిత ఆరంభములో దేవుడు అతనికి ఈ విషయమును తెలియజేయగలిగి ఉండేవాడు కాడు. దావీదు ఆత్మీయముగా ఎదుగు వరకు దేవుడు వేచి ఉండవలసి వచ్చెను. తర్వాతనే ఈ ప్రత్యక్షతను దావీదునకు ఇచ్చెను. ఈ దినములలో అనేకులు సంఘము క్రీస్తు శరీరము అను మాటలను ఎంతో ధారాళముగా ఉపయోగించుచుందురు. అయితే బహు కొద్ది మంది మాత్రమే ఈ మాటల అర్థమును నిజముగా గ్రహించి ఉన్నారు. దేవుడు సంఘము కొరకై కలిగి ఉన్న నిజమైన తలంపును కొద్దిమంది మాత్రమే గ్రహించగలరు. అనేకులు ఆత్మీయమైన సంభాషణ కలిగి ఉండినప్పటికీ పోట్లాడుట, అసూయ మొదలగు తమ గుణముల ద్వారా వారేది ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచున్నారో వాస్తవముగా దాన్ని నెరుగరని రుజువుపరచుచున్నారు. దేవుని యొక్క ఉద్దేశం ఏమనగా ఆయన యొక్క శక్తిని, జ్ఞానమును ప్రభుత్వములకు, అధికారులకు, పరలోకంలోని ప్రధానులకు తెలియజేయుట. అది సంఘ సహవాసమందు బయలుపరచబడాలని ఆయన కోరుచున్నాడు.